వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ స్టడీ వరల్డ్. లీప్ యాప్లో స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేటివి మనం ఎలా ఎంటర్ చేయాలి, స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయకముందు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఎల్ఈఏపీ లీప్ యాప్ అనేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా సింబల్ చూపిస్తుంది మీకు, ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇలా చూపిస్తుంది మీకు సింబల్స్. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఓపెన్ చేయండి యాప్ని. ఇలా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్, డిపార్ట్మెంట్ రెండు ఉంటాయి. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేశాక యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకి ఇక్కడ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి మన స్కూల్ యూడైస్ కోడ్ అండి. మన స్కూల్ యూడైస్ కోడ్, పాస్వర్డ్ ఏదైతే పెట్టున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ అని ఉంది చూడండి. ఫస్ట్ ఇక్కడ 6 కాలమ్స్ ఉన్నాయి, 6 ఐకాన్స్ ఉన్నాయి. దీంట్లో స్కూల్, స్టూడెంట్ అని ఉంది. స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ కాబట్టి మనం చేయాల్సింది స్టూడెంట్ కొట్టండి. స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు యాక్షన్స్, ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్, ఓవర్వ్యూ, పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్స్. సో మనం తీసుకోవాల్సినటువంటి, టీచర్స్ తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఏమున్నాయంటే ఇందులో ఉంటాయి. మీకు చివరిలో ఇక్కడ క్లౌడ్ సింబల్లో ఎల్లో కలర్లో ఉంచండి, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసాక స్టూడెంట్ అటెండెన్స్ డేటా 5th కాలం ఆ ఎల్లో కలర్ మీద క్లిక్ చేయండి. తర్వాత SYNC ఉంచండి, సింక్రనైజ్ డేటా. అది ప్రెస్ చేశారంటే డేటా అయితే మనకు డైలీ సింక్రనైజ్ అయితే చేసుకోవాల్సిందే. అలా చేసిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్లోకి వెళ్ళాక స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది. మనకి ఇక్కడ డైలీ స్టూడెంట్ అటెండెన్స్ ఫస్ట్ వన్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో ఉంది చూడండి, అది బేబీ పింక్లో స్టూడెంట్ అసెస్మెంట్ ఓపెన్ చేసాము అంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అండ్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ, ఇలా ఐకాన్స్ చూపిస్తుంది. క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయితే మనం లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టామో అది అలాగే ఉంది. సో మార్చాల్సిన అవసరం అయితే లేదండి. మళ్ళీ మనకు యాప్స్ మారేంత వరకు ఇవే ప్రతి ఇయర్ యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త స్టూడెంట్స్ యాడ్ అయ్యి ఉంటే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లో కలర్లో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని చూడండి, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. మనం ఇక్కడ చేయాల్సింది ఇప్పుడు ఈ ప్రాసెస్. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మీద ప్రెస్ చేయండి. సెలెక్ట్ క్లాస్ 1 తీసుకోండి. క్లాస్ 1, 2కి సేమ్ ప్రాసెస్, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి. లాంగ్వేజ్ 1 వచ్చేసి వాళ్ళకి కామన్ తెలుగు. లేదు వేరే స్కూల్స్, ఇంకేదన్నా ఉర్దూ స్కూల్స్, కన్నడ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే కన్నడ. సో లాంగ్వేజ్ 1 అయితే తెలుగు ఎంటర్ చేయండి. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ తీసుకోండి. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని ఉంది, ఇక్కడ మ్యాథ్స్ కన్ఫర్మ్ కొట్టండి. ఇలా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ సేమ్ ప్రాసెస్ సెకండ్ క్లాస్ కూడా చేయాలి. సబ్మిట్ కొట్టండి. ఇలా సబ్మిట్ కొట్టేశాక వాళ్ళ లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే మనము ఎంటర్ చేసేసాము అని క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎంటర్ చేయకపోతే మార్క్స్ ఎంట్రీలో వాళ్ళ పేరు కనిపించదు. కంపల్సరీ మీరు ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకుంటేనే ఆ స్టూడెంట్కి మీరు మార్క్స్ వేయగలుగుతారు, లేకపోతే వేయడానికి వీల్లేదు. సో 1 and 2 క్లాసెస్ మనకు సేమ్ ప్రాసెస్. తర్వాత 3, 4, 5 సేమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. 4th క్లాస్లో ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్ నేమ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ 1 వాళ్ళు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే అది. తర్వాత ఇంగ్లీషు ఇక్కడ మనకు సాంస్క్రిట్, పర్షియా, అరబిక్ అని ఉంది. మనకి ఇది అవసరం లేదు, ఎన్ఏ పెట్టేసేయండి లాంగ్వేజ్ 3 దగ్గర. తర్వాత సబ్జెక్ట్ గ్రూప్స్
మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్కి మ్యాథ్స్, ఈవీఎస్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్ ప్రకారమే నేను ఇక్కడ చెప్తున్నానండి. స్టేట్ గవర్నమెంట్లో మనకున్న సబ్జెక్ట్స్ ఇవే కాబట్టి, ఇంకా వేరే సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్ఈ వాళ్ళు అయితే మ్యాథ్స్, ఈవీఎస్ అని సెలెక్ట్ చేసేసి అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్లో మన సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే సెలెక్ట్ చేసేసి కన్ఫర్మ్ కొట్టండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్. సో 3, 4, 5 క్లాసెస్కి కామన్ సబ్జెక్ట్స్ ఇవి. సబ్మిట్ కొట్టండి. ఇలా సబ్మిట్ కొట్టాక ఈ సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఎంట్రీ చేయమని చెప్పేసి మీకు అక్కడ మార్క్స్ ఎంట్రీలో అడుగుతుంది. సో సేమ్ సబ్జెక్ట్సే చూపిస్తుంది, వేరే సబ్జెక్ట్స్ చూపించదు. తర్వాత 6th నుంచి మారుతుంది. 6 క్లాస్ 6, 7, 8, 9, 10 హైయర్ సెక్షన్ కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళకి మారుతుంది సబ్జెక్ట్. స్టేట్ బోర్డులో ఎలా అయితే సబ్జెక్ట్స్ ఈవీఎస్ అనేది 5th క్లాస్లో ఉంటుంది, 6th వచ్చినప్పుడు సోషల్ సైన్స్గా, జనరల్ సైన్స్గా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6A తీసుకోండి. 6th క్లాస్లో ఎవరిదో ఒకరిది ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1. మీకు మేజర్ సబ్జెక్ట్ వాళ్ళది ఏవైతే ఉన్నాయో ఒడిస్సా, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఎన్ని ఇచ్చినాడు. ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ వన్లో గ్రూప్ ఏలో మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ కలిపిస్తాడు. సో మీ సెకండ్ లాంగ్వేజ్ కొంతమంది స్టేట్ సిలబస్లో అయితే లాంగ్వేజ్ 1 కింద మనకు ఏది ఉంటే అది పెడతాం. ఫర్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ వాళ్ళు లాంగ్వేజ్ 1 అంటే మీకు ఇక్కడ లాంగ్వేజ్ 2 కింద తీసుకోవచ్చు. లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 అని ఉంటుంది. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ 2 అంటే స్టూడెంట్ యొక్క లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, తెలుగు ఆర్ కన్నడ ఏదైనా. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్, ఇది ఎన్ఏ పెట్టేసేయండి. గ్రూప్ బి పేపర్ 2 కూడా ఎన్ఏ పెట్టేసేయండి. తర్వాత లాంగ్వేజ్ 2 స్పెషల్ ఇంగ్లీష్ తీసుకోండి. లేదు వాళ్ళకి తెలుగు ఉంటే తెలుగు తీసుకోవాలి స్టేట్ బోర్డ్ వాళ్ళైతే. ఇక్కడ మనకు ఐసిఎస్సి ప్రకారం అయితే స్పెషల్ ఇంగ్లీష్, 3rd లాంగ్వేజ్లో ఇంగ్లీషు. ఇక్కడ పేపర్ 1 ఇంగ్లీష్ మార్క్స్, పేపర్ 2 ఇంగ్లీష్ మార్క్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనకు పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి కాబట్టి. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్, ఇక్కడ ఎన్ఏ పెట్టేసేయండి. తర్వాత సబ్జెక్ట్ గ్రూప్స్ మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ కన్ఫర్మ్. లేదు మీకు ఇక్కడ క్లాస్ 6, 7, 8, 9 క్లాస్ 6, 7, 8 వాళ్ళకి ఇక్కడ స్పెషల్ ఇంగ్లీష్ అనేది వద్దనుకుంటే తీసేసి వాళ్ళ 3rd లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటాడు, 3rd లాంగ్వేజ్ హిందీ తీసుకుంటాడు. అట్లా ఇక్కడ ఇది ఇక్కడ అది రెండు మార్చి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. కానీ సబ్జెక్ట్స్ అయితే మీకు అన్ని లాంగ్వేజ్ 1లో మాత్రమే ఉంటాయి. లాంగ్వేజ్ 2లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సింది, తెలుగు ఆర్ హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ కొట్టండి. క్లాస్ 6, 7, 8కి ఇలా చేయండి. నెక్స్ట్ క్లాస్ 9 అండ్ 10 సేమ్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 10 తీసుకున్నామంటే ఇంగ్లీష్ ఫస్ట్ వచ్చి లాంగ్వేజ్ 1 కింద మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సెకండ్ లాంగ్వేజ్ తీసేసుకోండి. సో ఇక్కడ వీళ్ళకి 3rd లాంగ్వేజ్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఎన్ఏ పెట్టండి. ఇక్కడ హిందీ అయితే హిందీ, కన్నడ అయితే కన్నడ పెట్టండి. ఇక్కడ గ్రూప్ బిలో కూడా ఎన్ఏ పెట్టండి. ఇక్కడ స్పెషల్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. క్లాస్ 9 అండ్ 10కి స్పెషల్ ఇంగ్లీష్ తీసుకోండి. 6, 7, 8కి అవసరం లేదు. అక్కడ మీరు లాంగ్వేజ్ వాళ్ళ 3rd లాంగ్వేజ్ ఏది ఉంటో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 మనకు కవర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సాంస్క్రిట్ అవన్నీ మనకు లేవు కాబట్టి 4th లాంగ్వేజ్ కింద ఎన్ఏ పెట్టచ్చు. 4th లాంగ్వేజ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఎన్ఏ పెట్టేసేయండి. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్.
మనకు స్టేట్ బోర్డ్ ప్రకారమే చూపిస్తుంది. మనకు కావాల్సిన ఐసీఎస్ఈ సిబిఎస్ఈ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ చూపించదు. దాన్ని బేస్ చేసుకొని వెయ్యాలి మార్క్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ అన్నీ క్లిక్ చేసేసి కన్ఫర్మ్ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. సో మళ్ళీ మీరు ఏ చైల్డ్ అయితే ఉన్నారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బై మిస్టేక్ లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది మిస్టేక్ చేసేసారు అంటే మళ్ళీ మీరు ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్లో వాళ్ళ క్లాస్ ఎంటర్ చేసి వాళ్ళ క్లాస్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరు సెలెక్ట్ చేసేసి ఓపెన్ చేసి మీరు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైతే మిస్టేక్ చేశారో ఇక్కడ సో కన్నడ బదులు తెలుగు పెట్టేస్తుంటారు, అలా ఏదైనా పెట్టుంటే రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు సబ్మిట్ అయితే కొట్టచ్చు. ఇప్పుడు సబ్మిట్ కొట్టిన తర్వాత ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అదే తీసుకుంటుంది. సో ఇలా మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అయితే కొంతమందికి మొబైల్లో ఓపెన్ అవుతుంది, కొంతమందికి మొబైల్లో ఓపెన్ కాదు. అలాంటప్పుడు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూస్ చేసి అక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అయితే నేను తర్వాత చెప్తాను.